RR9 న్యూస్లో పొలిటికల్, పోలీస్ డిపార్ట్మెంట్, లాయర్స్ డిఫరెంట్గా ఎప్పుడు చేస్తుంటాం కదా. సరే, కొత్త కోణంలో అయితే ఈరోజు ఇంటర్వ్యూ అయితే చేస్తున్నాము. యాక్చువల్ ఏంటంటే ఫేస్ టు ఫేస్ చేసే విధంగా వెళ్తాను, కానీ ఒక డిస్కషన్ వేలో అయితే వెళ్ళబోతున్నాను. అయితే నేను ఎవరు ఏంటి అని చెప్పే ముందు ఒక అర్ధనారీశ్వర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నా. నేనైతే అలాగే మాట్లాడతాను. మరి అర్ధనారీశ్వర్ గారు ఎవరంటే మాతృఛాయ హవేలీ సంబంధించి ఆయన ఫౌండర్ తలియాకుల సత్య గారితో ఇంటర్వ్యూ. ఎందుకంటే ఎన్నో డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే లైక్ సత్య గారు చెప్పాలంటే హిజ్రా అని కూడా ఇప్పుడు అంటాను. 100 డౌట్లు ఉన్నాయి. తప్పకుండా అమ్మా, మీ డౌట్లు చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. డెఫినెట్ మంచి అవకాశము, మంచి అట్మాస్ఫియర్లో కూడా కూర్చున్నాము. లెట్ us డిస్కస్. సత్య గారు, యాక్చువల్లీ మీరు ఒక మీరు అంటే మీ విగ్రహం కూడా జెన్నే, హైట్ కానీ అన్నీ కానీ. మీరు జెన్గా పుట్టకతోనే ఆ హార్మోన్స్ అలా ఉండే కోరికలు ఉండేవా, లేకపోతే మీ స్నేహితుల వల్ల కానీ, లేకపోతే మీరు తిరిగిన వాతావరణం బట్టి మీరు ఇలా అయ్యారా? మేడం, నేను చిన్నప్పటి నుంచి కూడా ఇదే దీంతో ఉన్నాను అని మాత్రం సాక్ష్యాలు ఉన్నాయి, నాకు అవగాహన ఉంది. పుట్టటమే ఇలా పుడతాం, మధ్యలో మారటము అలాంటిది ఏమి ఉండదు. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే కొంచెం చిన్నప్పుడు మన మీద ఏమైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు, చైల్డ్ అబ్యూస్ జరిగినప్పుడు అది ఆ ట్రేసెస్ మనలో ఉండిపోతాయి. అలా ఒక విధంగా అవుతాము. రెండో విధంగా ఏంటి అంటే ఇంట్లో ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు, ఆడవాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళని చూసి కొంచెం మందికి అలవాట్లు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ జెండర్ చేంజ్ అవుతుంది, కానీ వాళ్ళకి కొంచెం ఆ బిహేవియర్ ఉంటుంది. కానీ అలా ఆ విధంగా ఒకటి. మూడోది పుట్టుకతనం వచ్చేది. ఐ బిలాంగ్ టు దట్ కేటగిరీ. చైల్డ్ అబ్యూస్ అంటే ఏం జరిగేవి చిన్న వయసులో? ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నాకు తెలిసి 4 ఏళ్ల వయసులోనే నాకు చాలా క్లోజ్ రక్త సంబంధికులు, మా మ్యాటర్నల్ పేరెంట్స్ తరపు నుంచి ఒకళ్ళు నన్ను యూజ్ చేసుకుని ఫెలోషిప్ చేయించుకునేవాళ్ళు. నాతో అంగాన్ని నా నోట్లో పెట్టాలంటే చేసేవాళ్ళు. నాకు 4-5 ఏళ్ళప్పుడు, నాకు ఊహ తెలియని టైం అది. సో నేను చాలా కాలం ఆ కారణం చేత ఏమన్నా ఇలా ఆడంగితనంగా వచ్చిందేమో నాకు అనుకునేవాడిని. తర్వాత కొంతకాలం అయిన తర్వాత నా తండ్రి కొంచెం బిజీగా ఉండేవాళ్ళు. ఎప్పుడు బిజినెస్, కుటుంబ సమస్యలు, అంటే ఆర్థికంగా కొంచెం అప్పటికి ఇంకా నిలబడని స్టేజ్. సో మా ఇంట్లో 2 ఆడపిల్లలు, నేను, మా 2 అక్కలు, నేను. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా నా మీద ఉండటం వల్ల ఈ ఆడంగితనం వచ్చిందా అనుకునేవాడిని కొంతకాలం. కానీ నాకు 28 ఏళ్ళు వచ్చేంతవరకు కూడా నేనేంటో నాకు క్లారిటీ రాలా. అప్పుడు దాకా తెలియదు. సెక్షువల్ నేమో, లేకపోతే నేనేమన్నా బైసెక్షువల్ నేమో, నాకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయేమో అనుకునేవాడిని. సో అప్పుడు మా బ్యాడ్ లక్ ఏంటి అంటే, అప్పుడున్న అంటే ఇలాంటి డౌట్లు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అలాగే నన్ను తీసుకెళ్ళి మానసిక ఆరోగ్య నిపుణుల దగ్గర తీసుకెళ్లారు. ఇప్పుడు దట్ టైమ్ ఐ వాజ్ 22 ఆర్ సంథింగ్, 22 to 24 మధ్యలో ఉన్నాను. ఆ టైంలో తీసుకెళ్ళినప్పుడు అంటే వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళ పేరు కూడా నేను చెప్పట్లేదు ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ చదువులు అలాంటివి. సో ఇదేదో మానసిక రోగము, ఇది తగ్గిపోతుంది, వీళ్ళు మగవాళ్ళగా మార్చేయచ్చు అని చెప్పి నాకు కరెంట్ షాకులు కూడా పెట్టారు. నా చిగుళ్ళన్నీ పోవడానికి కూడా కారణం అదే. 2 సార్లు నాకు కరెంట్ షాక్ పెట్టారు. అప్పుడు నాకు హిప్నోటిజం చేస్తున్నానని చెప్పేవాడు. ఆ రోజుల్లో సల్మాన్ ఖాన్ అండ్ ఐశ్వర్యరాయ్ హ్యాపెనింగ్ అనమాట. ఆ టైంలో నాకు చెప్పాడు, చూడు నీ ఎదురుగా ఐశ్వర్యరాయ్ బట్టలు ఇప్పుకొని నుంచుంది, నిన్ను పిలుస్తుంది చూడు, అలా చెప్తూ ఉండాడు. నేను సీరియస్ నాకు చూస్తాను, లేదండి నాకు చొక్కా లేకుండా సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నాడండి అని చెప్పేదాన్ని. అయినా సరే అదేం లేదు అని చెప్పారు. ట్యాబ్లెట్స్ ఇచ్చారు. సో ప్రాపర్ అవగాహన లేదు. బట్ ఆఫ్టర్ దట్ మా గురువు గారు అరుణ్ చౌదరి గారు, వారి స్నేహితులు కూడా కలిసి ఇది మానసిక రోగం కాదు అని చెప్పేసి ఈవెన్ సైకాట్రిక్ డిపార్ట్మెంట్తో కూడా స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు 2018 సబ్జెక్ట్ టు కరెక్షన్. 2016 ఐఎమ్ నాట్ షూర్ తెప్పించుకున్నాము. అప్పటి నుంచి కూడా మాకు ప్రాపర్గా కౌన్సిలింగ్స్ ఇవ్వటం, బలవంతంగా మిమ్మల్ని మారుస్తామని చెప్పటం, అనైతికమని గుర్తించడం జరిగినాయి. ఇంత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ అయితే చాలా మాట్లాడుతున్నారు. అంటే చదువు ఎంతవరకు చదువుకున్నారు? నేను యాక్చువల్గా ఇంటర్తో మా తల్లిదండ్రులు ఆపేశారమ్మా. అది చాలు, బయటికి లాగానే బతుకుతాడు, ఏదో కన్నాం కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. కన్నాం కాబట్టి వీడు రేపొద్దున బతకాలి కదా ఏదో ఒకటి, ఏం చెప్పకుండా ఏం చదివిస్తామని ఇంట్లో నుంచి 12 ఏళ్ళకే బయటకు పంపించేశారు. హాస్టల్స్లో అట్లా పెట్టి నన్ను బయటే పెంచారు. అక్కడ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాం. అది కూడా మామూలు ఈ స్కూల్సే. కాకపోతే ఏంటి అంటే, నేను ఎప్పుడైతే 22 ఏళ్ళకి నేను ఇంట్లో నుంచి పూర్తిగా బయటికి వచ్చేసాను, సంబంధం లేక నా కాళ్ళ మీద నిలబడాల్సి వచ్చినప్పుడు, నాకు అప్పుడు ఉన్న ఒకే ఒక అవకాశం కాల్ సెంటర్లో ఉద్యోగం చేయటం. ఎందుకంటే అప్పుడు మేము 377 కోసం కూడా ఉద్యమాలు నడిపేవాళ్ళం. నడుపుతున్నప్పుడు బెంగళూరు వెళ్ళి జీవించాలి అంటే కాల్ సెంటర్లోనే జాబ్ చేయాలి. అక్కడ మన ఇది ఉండదు, ఇంగ్లీష్ నేర్చుకోవాలి కంపల్సరీ. సో నా ఇంగ్లీష్ అంతా కూడా కాల్ సెంటర్ ఇంగ్లీష్ అన్నమాట. పెద్ద పర్ఫెక్ట్ ఇంగ్లీష్ నాకు రాదు, కాల్ సెంటర్ ఇంగ్లీషు.
అది కావాలని నా కడుపు కూటు కోసం ఆ రోజు ఉద్యమంలో నలుగురు ఇంటికి వచ్చిన అప్పుడులో మాకు డబ్బు ఉండేది కాదు, గుర్తింపు లేని రోజులు. ఎవరైనా సరే మాతో పాటు ఉద్యమంలో నిలబడాలని వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంట్లో సమస్య నుండి బయటకు వచ్చేసిన వాళ్ళని మా ఇళ్లలో పెట్టుకునేవాళ్ళు మాతో పాటు. సో వాళ్ళందరినీ పోషించాలంటే మేము ఏదో ఒక మంచి ఉద్యోగం చేసి ఉండాలి. మంచి ఉద్యోగం అంటే ఆ రోజుల్లో కాల్ సెంటర్లో బాగా జీతం ఇచ్చేవాళ్ళు. సో అందుకని చెప్పేసి ఇంకోటి అదృష్టం ఏంటి అంటే కాల్ సెంటర్లో ఉద్యోగం చేయటం వల్ల బాగా వివక్షత ఉన్న సమాజం మంది అప్పట్లో. సో నైట్ పూట వర్కులు చేసేవాళ్ళం, పొద్దునుంచి పడుకునేవాళ్ళం. సమాజంతో మేము వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు మాకు. చక్కని పొద్దునంతా పడుకునేదాన్ని, రాత్రి వెళ్ళేదాన్ని. శనివారం ఆదివారం సెలవులు ఉండేవి మాకు. అప్పుడే మా ఉద్యమానికి సంబంధించిన అన్ని అజెండా పెట్టుకునేవాళ్ళం, ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి. అప్పుడు దానికి వెళ్ళిపోయి అక్కడ వర్క్ చేసి వచ్చేవాళ్ళము. సో అలా మీరేమన్నారంటే నాకు 24-28 మధ్యలో వచ్చేంత వరకు నాకు ఇది అని తెలియదు అన్నారు. అంటే మీకు టీనేజ్లో ఉన్నప్పుడు కానీ ఒక అమ్మాయికి సైట్ కట్టాలి, ఒక మగవాడి ఫీలింగ్స్ అలాంటివి ఉండే కావా? లేదు మేడం, అది చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేదు. నాకు అర్థమయ్యేది కాదు. అమ్మాయిలతో కూర్చొని అమలక్కల ముచ్చట్లు పెట్టేవాడిని. నీళ్ళెవరేంటే, ఇదేంటి, అదేంటి అవన్నీ మాట్లాడేదాన్ని ఆడవాళ్ళతో కూర్చొని. అంటే మగ శరీరంతో ఉండేవాడిని కదా. సో వాళ్ళకేంటి అంటే నాలో ఒక మగతోడు, ఒక ఇది కూడా సపోర్ట్ కూడా వాళ్ళకి, ఆడవాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు మా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నామో చిన్నప్పుడు పెరిగినప్పుడు మా చుట్టూ ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మాతో సెక్యూరిటీ ఉంటుంది, మాతో సేఫ్టీ ఫీల్ అవుతారు ఆడవాళ్ళు. సో మాతో ఎక్కువ క్లోజ్గా ఉంటారు అలాగా. సో వాళ్ళతో ఎప్పుడు ఆ ఫీలింగ్స్ అంటే ఎప్పుడు వచ్చేవి కాదు నాకు. నేను 17 ఏళ్ళప్పుడు దీన్ని మన టెక్నికల్ లాంగ్వేజ్లో డిస్ఫోరియా అంటారు. అంటే మనం సమాజంలో చూస్తున్నది వేరు, మనం వేరు అర్థమవుతుంది. నాకెందుకు ఓన్లీ అబ్బాయిలను చూస్తేనే మనసు అవుతుంది అన్న అర్థమయ్యేది కాదు. మొగలను చూస్తే ఎందుకు అట్రాక్ట్ అయిపోతున్నాను నేను, ఎందుకు నేను ఒక్కడిని ఇలా ఉన్నాను అని చెప్పి చాలా ఇబ్బంది పడేవాడిని. ఆ టైంలో నాకు కలం స్నేహం వల్ల నాకు కలం స్నేహం, పెన్ ఫ్రెండ్షిప్ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఫోన్లు అవన్నీ ఉండేవి కాదు కదా. సో దాని ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది, వేరే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు అని చెప్పి. వాళ్ళని కలవటము అలాగా అవకాశం వచ్చింది నాకు. ఇంకోటి ఏంటంటే నేను మిమ్మల్ని అర్ధనారీశ్వరుడని నేను అనాల్సి వచ్చింది. ఎందుకంటే మా జర్నలిజం భాష అయితే అదే. కానీ ఓపెన్గా చెప్పాలంటే ఒక తిట్టుగా ఇంట్లో కూడా జనరల్గా తిట్టేస్తాం మగపిల్లల్ని. కామన్గా కూడా మీరు బయట అందరినీ ఎద్దేవా చేసి ఇంకోలాగానే మాట కూడా అదే. మరి మీకు ఆ వర్డ్ మీకు ఇష్టమేనా? అది మా ఉనికి అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుక్కను పట్టుకొని కుక్క అంటే కుక్క ఎందుకు ఫీల్ అవ్వాలి? నేను కొజ్జాని, తప్పేముంది? ఆమె ప్రౌడ్ కొజ్జా. నా కాళ్ళ మీద నిలబడుతున్నాను, 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నాను. నేను ఏ విషయంలో తీసిపోయాను? నాకైనా సమాజంలో హక్కు లేదు అన్న సమాజాన్ని కూడా రాసి రాజ్యాంగంలోనే మార్పు తెచ్చుకొని కూర్చున్న దాన్ని నేను. ఓకేనా? నేను ఏ విషయంలో తక్కువగా అనుకోవాలి? నా తోటోళ్ళు కొజ్జాలు ఎంత టాలెంటెడ్. మీరు ఇందాక అంటున్నారు అర్ధనారీశ్వరుడు అంటే మీరుంటే మగవాడు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. నాలో ఆడ ఉంది, మగాడు ఉన్నాడు కదా. సో ఐఎమ్ ఎక్స్ట్రా హార్మోనల్ గడిని. అంటే ఒక పరిపూర్ణ స్త్రీ అంటే మీరేనా అనాలా, లేకపోతే ఒక స్త్రీతో పోటీ పడుతున్నారు అనుకోవాలా? పోటీ ఏముండదమ్మా, పోటీ ఏముండదు. ఆ స్త్రీ తను బయలాజికల్గా ఒక బిడ్డను సంతానోత్పత్తి చెందాలి, ఒక వంశాభివృద్ధి చెందాలి. కాబట్టి స్త్రీ శరీరం వచ్చింది. ఆ స్త్రీ తన ధర్మం తను పాటిస్తుంది. మగవాడు ఉన్నాడు, తనేంటి ఆ స్త్రీకి గౌరవం ఇస్తూ, మంచి సముచిత స్థానం ఇస్తూ, సమాజంలో కుటుంబంలో సమాజం స్థానం ఇస్తూ, తనకంటూ పుట్టిన బిడ్డలు తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవటము, వాళ్ళకి కావాల్సిన పోషణ చూసుకోవటం మగవాడిది. మాది వీళ్ళందరికీ సెక్యూరిటీ ఇవ్వటం. బ్రిటిషర్స్ రానంత వరకు కూడా మనకు బిఫోర్ బ్రిటిష్ మనకి ఇలాగే ఉండేది వ్యవస్థ సామాజికంగా. సో బ్రిటిషర్స్ ఎంటర్ అయినప్పుడు ఏంటంటే మన ఇదేంటి గురుకుల వ్యవస్థల్ని, మిగతా వ్యవస్థల్ని, ఆడవాళ్ళని అందరినీ గట్టిగా మాట్లాడే వాళ్ళందరినీ సైడ్కి ఎలా చేశారో అలాగే మా మీద కూడా ఏంటంటే ఈ రోజుకి మాకు ఆ పాయింట్ అర్థం కాదు. 377 అనేది ఎందుకు పెట్టారు అన్నది మాకు ఇప్పటికీ అర్థం కాదు. అప్పట్లో అది ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు చెప్పేది, బ్రిటిషర్స్ చెప్పేది ఏంటి అంటే వీళ్ళు ఉండటం వల్ల ఏంటంటే సుఖవ్యాధులు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి. మేము అదర్స్ ఉంటాం వల్ల. ఇప్పుడు ఆడ మగ అదర్స్ ముగ్గురు ఉన్నాము. అది ఇట్ ఈస్ అ బిగ్ స్పెక్ట్రమ్ మేడం. రెయిన్బోలోనే 7 ఉన్నాయి రంగులు, మాలో చాలా ఉన్నాయి. అది చెప్పలేకే మమ్మల్ని LGBTQIAH అని గుర్తించి ఇంకా ఉంటారు అని చెప్పి ప్లస్ కూడా పెట్టారు పక్కన మాకు. ఓకేనా? ఇట్ ఈస్ ఎ బిగ్ స్పెక్ట్రమ్. ఓకేనా? అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి సముచిత స్థానంలో ఉండేవాళ్ళం. మాకేం పిల్లలు కనాల్సిన అవసరం లేదు, మాకేమీ ఏంటి పోషించటము ఇవన్నీ మేము చేసేవే కదా, రక్షణ కల్పించేవాళ్ళం. ఒకప్పుడు రోజుల్లో ఒక వ్యవస్థ, బ్రిటిషర్స్ రాకముందు మన వ్యవస్థలో ఒక మగవాడికి 2-3 ఉండేవాళ్ళం పార్ట్నర్స్. అందులో 2-3 ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, 1-2 మేము ఉండేవాళ్ళం. ఎలాగలాగా మీరు సంసారం ఎలా చేయగలుగుతారు? అయితే సంసారం రాదు కదా, మరి మీతో మీకు అవ్వదు కదా. సంసారం అంటే మీ సెన్స్లో ఏమిటి? పిల్లల కంటమేనా సంసారం? ఫిజికల్గా కూడా కదా. రైట్, ఫిజికల్గా చాలా తృప్తి చెందుతామండి.
అదేం లేదు. ఇప్పుడు ఆడ కలిసినా మగ కలిసినా కూడా హెట్రోసెక్స్లో జరిగేదానికంటే హోమోసెక్స్లో కూడా అంత భావప్రాప్తి ఉంటుంది. అలాగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మగ అనేది ఎలా అవుతుంది? సృష్టికి విరుద్ధం కదా. సృష్టి విరుద్ధం అని మీరు ఎలా అనగలుగుతున్నారు? సృష్టి అంటే ఏంటి? ఓన్లీ పిల్లల కంటమే సృష్టి. అలాంటప్పుడు ఆడ మగ కలిసినప్పుడు ప్రతిసారి పిల్లలు పుట్టాలిగా. అవును, ఒకసారి పిల్లల్ని కంటారు, ఒక్కోసారి ఏంటంటే లోపల గర్భసంచి ప్రాబ్లం ఉండొచ్చు, అతనికి అన్ని ప్రాబ్లం ఉంటాయి, అంతా ఓకే. ఒక పిల్లల్ని కంటే ఒక లెవెల్ వరకు పిల్లల్ని కానీ ఆపేస్తాం, కానీ ఎంతసేపు కంటనానికి అనుకుంటూ వెళ్ళము. కానీ ఏంటంటే లెట్ మీ కంప్లీట్. అంటే మీరు అన్న పాయింట్ కరెక్టే. పిల్లల్ని కంటాని కోసమే సెక్స్ చేయము, కానీ మన శారీరక అవసరాలు అంటే ఫిజికల్ నీడ్స్, బాడీ నీడ్స్ అంటాం, ఫిజికల్ నీడ్స్, మెంటల్ డెస్పరేషన్స్, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వటానికి మనం పక్కన మన పార్ట్నర్తో మనం కలుస్తాము. అక్కడ ఉన్నది ఏ లింగం అయితే ఏమైంది? స్త్రీలింగం ఉండొచ్చు, పుంలింగం ఉండొచ్చు, ఇద్దరు స్త్రీలు కలవచ్చు, ఇద్దరు పురుషులు కలవచ్చు. కావాల్సింది ఆ భావప్రాప్తి. రైట్ సార్, మీ భావప్రాప్తికే వస్తా. మగవాడు ఒక స్త్రీని ఆకర్షించేది తన వంపు సంపులతో కానీ అందంతో కానీ అంటారు. మరి మీకు జన్గా మీకు అంటే మీరు లేడీగా అయినప్పుడు మరి ఒక జన్ మీ దగ్గర రావాలంటే ఏ వంపు సంపులు ఉన్నాయని మీ మీద ఫీలింగ్ కలిగి రావాలి? దీనికి నేను సమాధానం చెప్పడం కంటే నేను ఇది ఒకటి సమాధానం చెప్తానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, మమ్మల్ని సమాజంలో అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఇద్దరు తప్ప. ఎవరు? ఎవరింట్లో మేము పుడతామో వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు అమ్మా నాన్న, అన్న తమ్ముళ్ళు, పిన్ని బాబాయిలు, ఎనీబడి ఈ శరీరంతో సంబంధం జన్మించిన వాళ్ళు ఎవరికి కూడా మేము పుట్టామనగా అదొక అవమానంగా భావిస్తారు, వాళ్ళకి నచ్చం, అది వాళ్ళ కర్మ. ఇంకొకళ్ళు ఓకే, ఇది కాంట్రవర్సీ అవ్వచ్చు, కానీ ఇట్ ఈస్ ఫ్యాక్ట్, ఉన్న విషయమే చెప్తున్నాను. ఇంకొకళ్ళు ఎవరికి అంటే చైనా వాళ్ళ రాజకీయం తెలుసా మీకు? తెలియదు. చైనా వాడు ఏం చేస్తాడు? ఇండియా వాడితో నాకు శత్రుత్వం ఉంది అంటే శత్రుత్వం ఏం లేదు, ఇండియా వాడు నాకు ఎప్పుడైనా థ్రెట్ అవుతాడేమన్న భయంతో ముందే రాళ్ళేసి కొడుతుంటాడు చైనా వాడు. జనరల్గా సోషల్ వినే ఉంటారు కదా. సో సేమ్ థింగ్ అనమాట. దీన్ని ట్రాన్స్ఫోబియా అంటారు. ఏమంటారు? ట్రాన్స్ఫోబియా, భయం. ట్రాన్స్ అనే భయం. ఎందుకంటే ప్రతి స్త్రీలోనూ ప్రతి మగవాడిలోనూ డెఫినెట్లీ ఆ ఫీలింగ్స్ ఉంటాయి. ఒక మగవాడిలో ఫెమినైన్ ఫీలింగ్ ఉంటుంది, ఒక ఆడ మనిషిలో మగరాయుడు లక్షణాలు కూడా ఎంతో కొంత లక్షణాలు ఉంటాయి, లెవెల్లో ఉంటాయి. వాడికి ముందు భయం వేస్తుంది మనం చూడగానే, అమ్మా వీడి దగ్గరికి వస్తున్నాడు, ఇది నన్ను కనిపెట్టేస్తుందేమో, నాలో ఉన్న ఆడదాన్ని కూడా కనిపెట్టేస్తుందేమో అని ముందే ఈడేం చేస్తాడు? రాయిస్ కొడుతుంటాడు. కొజ్జా వచ్చింది, చక్కగాడు వచ్చాడు, మీటర్ చావలు వచ్చాడు. వాడికి ఏంటి ప్రాబ్లం? నేను వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నేను ఉంటే ఏంటి, లేకపోతే నీకేం ప్రాబ్లం లేదు. స్టిల్ నువ్వు మాట్లాడుతున్నావు అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. నీ పాయింట్స్ నువ్వే చెప్తున్నావు, రైట్? సో ఇది ట్రాన్స్ఫోబియా వాళ్ళు చెప్తుంటారు. వీళ్ళిద్దరికీ మాత్రం ప్రాబ్లం. మిగతా అందరూ మమ్మల్ని రియల్ మగవాళ్ళు ఎవరైతే ఉంటారో, రియల్ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ప్రాబ్లమే ఉండదు. చాలా బాగా కలిసి ట్రావెల్ చేస్తాం. వండర్ఫుల్ పీపుల్ ఉన్నారు నాకు. ఇప్పుడు ఎవరు మన ప్రజ్వల సునీతాకృష్ణ, పద్మశ్రీ సునీతాకృష్ణన్ గారు ఉన్నారు. మమ్మల్ని ముందుకు తీసుకొచ్చింది ఆవిడ. అసలు ఎంపవర్మెంట్ అంటే ఏంటని చెప్పింది, అది మాకు హక్కులు ఉన్నాయని చెప్పింది. మేము నోరెత్తి మాట్లాడాలి, లెగవాలి, మీ సమస్యలకు మీరే చేసుకోవాలరా అని చెప్పిన ఆవిడ సునీతాకృష్ణ, మా గురువు గారు ఆవిడ. మీరు ఒకటి అంటున్నారు, మీకు ఫిజికల్ నీడ్స్ ఉంటాయని అంటున్నారు, కానీ ఒక జంతో ఒక అర్ధనారీశ్వరుడు అంటే లైక్ ఆ లేడీ అనగానే మీకు తెలుసు ఆర్గాన్స్ అనేది ఏంటనే, కానీ ఒక జంతో ఫిజికల్గా అనేది ఎలా అనేది నాకు అర్థం కావట్లేదు. మేడం, ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, సైంటిఫికల్గా కూడా ప్రూవెన్ థింగ్ ఏంటి అంటే హోల్స్ అండ్ పోల్స్ గేమ్ కాదు సెక్స్ అంటే. సెక్స్ హ్యాపెన్స్ రెండు కాళ్ళ మధ్యలో జరగదు, రెండు చెవుల మధ్యలో జరిగిద్ది సెక్స్. నువ్వు నేను ఇక్కడ కలుస్తున్నాం, అర్థమైందా? శరీరంతో సంబంధం లేదు, ఓకేనా? దట్ టాక్స్ ఏ లాట్ మెనీ థింగ్స్. ఇది పెద్ద టాపిక్, దాని గురించి మాట్లాడాలంటే. సో లెట్ us go for నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఇప్పుడు ఏంటంటే ఆ మాట మాకంటేనే స్త్రీ అంటే మహిళ, పురుషుడు, మిమ్మల్ని ఏ అనాలో మీరు మాకు అది ఇంకా ప్రౌడ్ అని అంటున్నారు కదా. మరి అంత ప్రౌడ్గా అనేవాళ్ళు ఎందుకు రైల్వే ట్రాక్ల దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ ఆ సౌండ్స్ చేసుకుంటూ, మరి మీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు, మరి మీరు ఒక ఫౌండర్గా దీనికి సంబంధించి నడిపిస్తున్నప్పుడు మరి ఈ వ్యవస్థను ఏమంటారు? గుడ్ క్వశ్చన్ మేడం, మంచి క్వశ్చన్ వేశారు. రైల్వే స్టేషన్ దగ్గర అక్కడికి వెళ్ళి బెగ్గింగ్ ఎందుకు చేసుకుంటున్నారు అంటున్నారు. ఇంత ఎంపవర్డ్, ఎక్స్ట్రా హార్మోన్స్ ఉన్నాయి, శక్తివంతులు అని అంటున్నారు, మీరెందుకు బెగ్గింగ్ చేస్తున్నారు? ఆడతీరు ఉంది, మమ్మల్ని రక్షించుకొని ఆడవాళ్ళని రక్షించే మగ తీరు ఉంది, మేము రెండూ చేయగలం అంటున్నప్పుడు మరి ఇదెందుకు? నేను బయటకు వచ్చినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలిగా. ఎంతమంది నాకు అవకాశం ఇవ్వగలుగుతున్నారు?
ఏ కారణాల చేత మీరు ఇవ్వలేకపోతున్నారన్న గురించి మాట్లాడితే గొబ్బు గోళ్ళు అయిపోతాయి. అది పక్కన పెట్టండి. ఎంతమంది నేను బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నాను అంటున్నప్పుడు నాకు సపోర్ట్ చేశారు, నాకు ఉద్యోగం ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కూడా ట్రాన్స్ఫోబియా వస్తుంది ఇక్కడ. సో నీకేం ప్రాబ్లం లేదు, నేను ఒక పేర్లు అనవసరం కానీ ఒక జిల్లాకి ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేయాల్సి వచ్చింది. ఒక సిట్యువేషన్లో ఒక జిల్లాకి హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఒక ఉద్యోగం చేస్తున్నా. అంటే నా దగ్గర ప్రాజెక్ట్ మేనేజర్స్ కింద 24 మంది ఉండేవాళ్ళు. 24 మంది కూడా ఎంఏ సోషియాలజీ, ఎంఎస్సి ఇవి చేసి వచ్చిన వాళ్ళు, ఎంఎస్డబ్ల్యూ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ చేసి వచ్చిన వాళ్ళు, పీజీస్ ఎన్నో ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళకి వస్తే ఇది ఏంట్రా ఆడ చెప్తేనే పడం, కొజ్జవాడేంట్రా మాకు చెప్పటం, ఈడేంట్రా అరుస్తాడేంట్రా, అసలు తీసుకోలేరు. ఎంతకాలం మేము అది తట్టుకోగలం? నేను కాబట్టి రాకాశం ఉండను కాబట్టి నేను నిలబడ్డామ్మా. ఎంతమంది అవమానం తట్టుకోవాలి కంటిన్యూస్గా ఏలిసి చూపించి ఇది ఎందుకు, ఈ సేడ ఎందుకు, ఇటు అనిపించుకోవడం దీనికి, పదండి పోదాం ఏదో ఒకటి అడుక్కుందాం పదండి అని చెప్పి అడుక్కోవడానికి వెళ్ళిపోతున్నాం. యాక్సెప్టెన్స్ సమాజంలో లేదు. మరి మీరు అలా వేషధారణ వేసుకుంటేనే కదా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఎవరికి మీలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం ఉంది, మీరు అలా అవుతున్నారా అనేది వాళ్ళకి చెప్పక్కర్లేదు కదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్యాన్ షర్ట్లు వేసుకుంటున్నారు, మగవాళ్ళు వేసుకుంటున్నారు, ఇది కామన్ ట్రెండ్ అయిపోయింది. అలాంటప్పుడు బతకచ్చు కదా చక్కగా, అలా చూపించాల్సినంత అవసరం లేదు కదా. ఏం చూపిస్తున్నారు మేడం అంటే చీరలు కట్టుకోవడం అవన్నీ ఎందుకు అక్కర్లేదు కదా, జీన్స్ వేసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలాగ రంగురంగుల చున్నీ వేసుకోవడం నాకు ఇష్టము. నేను డ్రెస్సులు వేసుకోకపోవచ్చేమో, నేను ఇక్కడ వేసుకోను. మీ పెళ్ళికి పిలవండి, లేదా మీ కొడుకు పెళ్ళికి పిలవండి, నేను చీర కట్టుకొని వస్తా. అది నా యూనిఫాము. అంటే దట్ ఈస్ హౌ ఐ సీ మై సెల్ఫ్. నన్ను నేను ఆడదానిలాగా చూసుకుంటాను. ఓకేనా, నేను చీర కట్టుకుంటే నాకు పరిపూర్ణత ఉంటుంది. సో ఇప్పుడు ఇంత డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా నేను ఎందుకు కలర్ఫుల్ చున్నీస్ వేసుకుంటానంటే నా ఆడతనం ఇది, నా మానాల్ని నేను దాచుకుంటున్నాను. ఓకేనా, చున్నీలు అడ్డం పెట్టుకొని వెళ్తుంటాను. నేను ఆపరేషన్గా నేను చేయించుకోవాలి, నాకు అది కింద కనిపిస్తుందేమో అన్న కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కాబట్టి చున్నీ చేసా పట్టుకొని వెళ్తూ ఉంటాను నేను. సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్. ఇప్పుడు అది వేసుకోవటం అని ఎవరు చెప్పలేము కదా. సత్య గారు, ఒక డౌట్, ఒక మహిళ మగరాయిలాగా ఉంటే మగరాయిడు వచ్చిందని చెప్పి వెంటబడి ఇష్టపడే మగవాళ్ళు ఉంటారు. రియల్లీ అంటే రియల్లీ మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆడదనకుండా ఏంట్రా అనేటట్టు ఉండే ఆడవాళ్ళంటే ఎక్కువగా అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలనే విధంగా ఇష్టపడతారు. మరి మగవాడు ఒక ఆడదానిలాగా మారితే, మరి మగవాడు ఆడదురా అని చెప్పి ఇష్టపడ్డా మరి ఆ తిట్టాల్సిందేనా? పక్కకి ఆడదాన్ని మగరాయుడిగా తీసుకొని ఇష్టపడేంత మగవాడు ఆడదానిగా మాట్లాడితే అది ఎందుకు ఉండటం లేదు? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తిట్టు కాదు, అది అది మేము ప్రౌడో కాదు మీ ఇష్టం, అది మీరేమనుకుంటారు మీ ప్రాబ్లము. నేనైతే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను, బాధ లేదు. నాకు అసలు జాలేస్తుంది మిమ్మల్ని చూస్తే. నా అలాంటి శక్తిని పట్టుకొని ఎటకారం చేసుకుంటూ ఏదో చిన్న చూపు, నీ బలహీనతలు నువ్వు చెప్పుకుంటున్నావు అందులో. నా శక్తిని నువ్వు యాక్సెప్ట్ చేయలేక నీ బలహీనతలు చెప్పుకుంటున్నావు అక్కడ. ఓకేనా, మేము వీఆర్ కంటెంట్, ఉన్న చోట్ల మేము జానే ఉన్నాం. ఇందాక మీరు అన్నారు భిక్షాటన ఎందుకు చేసుకుంటున్నారు, ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు అంటే, అక్కడ మాకు ఉద్యోగాలు చేసుకుంటే సరైన అవకాశం లేదు. ఉద్యోగాలు చేసుకుంటే ఆ కాంపిటీషను, ఆడవాళ్ళకి ఇబ్బంది, మగవాళ్ళకి ఇబ్బంది మేము చేస్తుంటే. ఎందుకంటే మేము కొంచెం ఎక్స్ట్రాగానే చేస్తాం వర్క్, మాకు వేరే యావిగేషన్స్ ఉండవు. పిల్లలు కనక్కర్లా, లవర్స్ అక్కర్లా, మాకేం అక్కర్లా. మాకు కావాల్సింది మా కుటుంబం, మేము నమ్ముకున్న వాళ్ళు, దానికి కావాల్సిన సంపాదన ఇక్కడ సంపాదించుకోగలం కాబట్టి అక్కడ కష్టపడి పనిచేస్తాం. మేము ఏదో నిజాయితీగా పనిచేస్తాం, మేము కష్టపడి పనిచేస్తుంటాము. కాబట్టి వాళ్ళకంటే మా రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి డెఫినెట్లీ. మీరు ఎక్కడైనా చూస్తే ఏ కార్పొరేట్ సెక్టర్స్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరైతే అదర్స్ ఉన్నామో మాకు వేరే కమిట్మెంట్స్, వేరే డిస్టర్బెన్సెస్, వేరే యావిగేషన్స్ ఉండవు కాబట్టి మేము వర్క్ మీద ఎక్కువ పెడతాం. సో ఆబ్వియస్లీ వర్క్ మీద ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతుంది, మా ఫ్రూట్ మాకు వచ్చేది ఏదైతే లాభం వస్తుందో అది కొంచెం ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అది వాళ్ళకి నచ్చదు. సో దానికి ఏం చెప్పాలి, నేను వీళ్ళలాగా చేయలేకపోతున్నాను ఏడవలేక వాడేమంటే వీడికి వచ్చేవాడు, అదొక టాపిక్ వాడికి. సో వాడి బలహీనత వాడు చెప్పుకుంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రోజులు అంటే మేము ఓపెన్గా బయట చెప్పుకుంటాం, ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం కాదు, ఆఫీసులో పనిచేసేవాళ్ళం. స్టిల్ అనేవాళ్ళు ఇది తేడా అని చెప్పి. నేను అమ్మటం చూసి హౌ డు యూ నో దట్ నువ్వు అదే కాబట్టి నా గురించి తెలిసింది. అసలు నా పాటికి నేను కూర్చున్నాను, నేను పని చేసుకున్నాను, నేను వెళ్తున్నాను, నీకేమైంది, నేను పిలిచానా, నేను గెలికానా, నేను సెక్షువల్ ఫేవర్స్ అడిగాను నిన్ను? ఏం లేదు, నా వరకు నేను చేసుకుంటే కూడా నా గురించి ఎత్తుతున్నావు అంటే నీలో ఎంత అభద్రతా భావం ఉంది, అభద్రతా భావం ఉంది, ఇన్సెక్యూరిటీ ఉంది నీ మీద, నీ మ్యాన్లీహుడ్ మీద నీకు నమ్మకం లేదు కాబట్టి నా మీద జోకులు వేస్తున్నావు. ఓకే, లేదంటే నీ మ్యాన్లీహుడ్ చూపించుకోవడానికి అమ్మాయిల దగ్గర ఎటకారపు జోకులు వేస్తావు. నువ్వు ఎదవ కాబట్టే కదా. నువ్వు మొగాడు అయితే నా గురించి ఎందుకు మాట్లాడుతావు? నీ ఏడుపు నువ్వు ఏడు,
సరే సత్య గారు, ఒకటి భిక్షాటన ప్రాబ్లం అయితే ఇలా ఉంది, మమ్మల్ని బతకనే ఇలాగ ఉంటుంది, మమ్మల్ని ఇలా అంటారని మీరు చెప్తున్నారు. మరి మనీ ఇవ్వకపోతే డ్రెస్సులు పైకెత్తేసి స్కర్ట్స్ పైకెత్తేసేయడమేనా? మేడం మంచి క్వశ్చన్ సార్ మీరు. ఇది చాలామందికి కూడా డౌట్ ఉండొచ్చు సమాజంలో కూడా. ఇక్కడ పాయింట్ అసలు అక్కడికి వచ్చి మేము ఆ స్థాయిలో దిగజారో లేకపోతే ఆ స్థాయిలో ఫెరోషియస్నెస్తోనో లేకపోతే డిస్టర్బెన్స్తోనో సంతృప్తి లేకుండా ఎందుకు ఎగబడుతున్నాం? డబ్బుల కోసం. డబ్బులు 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 డబ్బులే ఇవ్వు ఇవ్వు అని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? బతకడానికి కాదు. 20 మంది బతికే ప్లేస్లో ఇప్పుడు 2000 మంది ఉన్నారు. 20 మంది బతికే, ఒకప్పుడు 20 మంది బతికేవాళ్ళు, గౌరవ స్థానంలో ఉండేవాళ్ళు, ఏదో ఇచ్చింది తీసుకునే వాళ్ళు, ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అదే స్థానంలో 2000 మంది ఉంటున్నారు. 200 మంది కాదండి, ఐఎమ్ రిపీటింగ్ ఇట్ ఈస్ 2000. 20 ఎక్కడ, 2000 ఎక్కడ? వీళ్ళందరూ బతకాలి, వీళ్ళందరికీ సమస్యలు ఉంటాయి. కుటుంబాలు బయటకు నెట్టేసినాయి, సమాజం బయటకు వెళ్ళేసింది, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మాకేమి సరైన ఇది లేదు, ఆదరణ లేదు. ఇస్తే కూడా పెద్ద దయనీయమైన స్థితి ఏంటంటే జాలి చూపిస్తారు. వీడేవాడండి జాలి చూపించడానికి? మాకు జాలి చూపించడానికి వాడికి ఏం అర్హత ఉందని జాలి చూపిస్తాడు? అరే మా పనులు మమ్మల్ని చేసుకొనిరు, మళ్ళీ ఏంటంటే వీళ్ళు జాలి చూపిస్తాను, సంఘ సంస్కర్తలాగా మాటలు చెప్తారు మా గురించి, అది వదిలించడానికి వచ్చి శాలువాలు కప్పుతారు కొంచెం మంది వచ్చి. ఎందుకు ఇస్తున్నావు నాకు శాలువా? నా పని నేను చేసుకుంటున్నా, నువ్వు జాలి చూపిస్తాను మా గురించి చెప్పుకుంటావేంటి? నీ ఇన్సెక్యూరిటీస్ నీ దగ్గర పెట్టుకొని నువ్వెవడు నాకు జాలి చూపించడానికి? అవకాశం నాది నేను ప్రూవ్ చేసుకుంటా, ఎవరు లేమో. సత్య గారు, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది చాలా మంది ఇంకా చున్నీలు వేసుకొని మగవాళ్ళలాగానే చాలా మంది ఉంటారు, బయటపడరు. వాళ్ళు మరి ఉద్యోగాలు బాగానే చేసుకుంటున్నారు. చెప్పనంత వరకు నేను ఒక స్త్రీ ఆలోచనలు అనేది చాలా మంది చెప్పరు. ఇలాంటివి మీకు తెలుసా? మరి యాక్చువల్గా నేను గత 4 నెలల బట్టి యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో సిఐడి డిపార్ట్మెంటు ఎస్పీ గారు సరిత గారు ఉన్నారు, వారితో అపాయింట్మెంట్ కోసం వీరోచితంగా పోరాడుతున్నా. అయినంత వరకు తిరస్కరిస్తానే ఉన్నారు, నా అపాయింట్మెంట్ నాకు ఇవ్వట్లేదు. నేను అక్కడ అడగాలనుకుంటుంది, మాకు కొన్ని గే వెబ్సైట్స్ ఉన్నాయి. ఎంతమంది గేస్ అండ్ బైసెక్షువల్స్, బయటపడిన క్వియర్స్ సూసైడ్లు చేసుకుంటున్నారు తెలుసా? సూసైడ్స్ చేసుకుంటున్నారు తెలుసా? ఎందుకు? ఎక్స్ప్లాయిటేషన్ మేడం. మమ్మల్ని ఫైనాన్షియల్గా, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చున్నీలు తీసేసాను, అన్నీ తీసేసాను, మగవాళ్ళలాగా ఉన్నాను, తిరుగుతున్నాను, వ్యాపారం చేసుకున్నాను, ఉద్యోగం చేసుకుని తిరుగుతున్నాను మగాడిని సమాజంలో. సో నాకు వీడి మీద కోరిక ఉంది. వీడు నేను కలిసిన తర్వాత వీడేం చేస్తున్నాడు? నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు, నా గురించి బయట చెప్తానంటున్నాడు. నా వీక్నెస్ లేదో ఆ రోజు మంచంలో ఉన్నప్పుడు నా వీక్నెస్ లేదో చెప్పుకున్నాను, నా కర్మగాలో లేకపోతే నాకు వేరే దయనీయం లేక ఈ దరిద్రుడికి నేను చెప్పుకున్నాను. వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్తాను? ఎన్ని కేసులు మేడం మేము డీల్ చేసింది? షాపుల ముందుకెళ్ళి నుంచుంటే ఆడు ఎక్కడికి వెళ్తాడు? షాపులో అది ఉమ్మడి ఆస్తి అనుకోండి, తండ్రి, బావగారులు, అన్నయ్యలు అందరూ ఉంటారు అక్కడ. వాళ్ళందరి ముందు ఆడెందుకు వచ్చాడు, వాడికి నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు అడగరా? వీడు ఏం చెప్పాలి? ఆ వచ్చినోడు ఎలాగైనా అక్కడ నుంచి డబ్బులు ఇస్తాడు అని వీడు బలహీనత తెలుసుకొని వచ్చాడుగా. అది కొంచెం మితిమీరిన స్థాయిలో సూసైడ్లు చేసుకుంటున్నారు. అది సూసైడ్ ఇలాంటిదని చెప్పరుగా ఫ్యామిలీ కూడా. ఎందుకంటే వాడికి మనవరాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, ఒక సంసారం ఉంది, ఒక పేరు ఉంది. వాడు ఏంటి అంటే వీడు అనుకోవచ్చు మరి కొద్దివాళ్ళు అంటే చేయకూడదని ఏం కాదండి, ఒక లెవెల్ ఆఫ్ పర్సంటేజ్ ఉంటుంది. కొంచెంమంది పర్ఫామ్ చేయగలరు, అమ్మాయిల దగ్గర చేయగలరు. కొంచెంమంది మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, నువ్వేంటి అని అడిగితే మేము ఆగేసే హిటు పీచేసేవి డబల్ హిటు అనేవాడు. 2 వైపులు ఉపయోగపడుతుంది, కత్తికి 2 వైపులు పదును ఉంది, వాడుతున్నాడు వాడు. నీకేంటి ప్రాబ్లము? కాకపోతే ఎవరితో పడుకున్నాడో వాడు చిన్నతనంగా చూసి వీడిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వీడు బయటకు వెళ్ళలేక చెప్పుకోలేక కుటుంబం దగ్గర పడితే ఆడు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే గుండెపోటు ఇచ్చి చచ్చిపోయాడులే. మరి సూసైడ్ అంటే కూడా కేసు అవుద్దిగా. గుండెపోటు వచ్చింది. ఎన్ని గుండెపోట్లు వచ్చినాయి తెలుసా? వీటి గురించి మాట్లాడాలని చెప్పి మేడం గారిని, సరితా గారిని అడుగుతాం, దాని గురించి మాకు ఇది కావాలండి, స్పెషల్ ఫెసిలిటీస్ కావాలండి అని. ఇప్పుడు నేను వెళ్ళాను, స్టేషన్కి వెళ్ళాను, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మొన్న నాకు ఒక ప్రాబ్లం జరిగింది. మా కజిన్ ఒక అమ్మాయి, నాకు అసలు తెలీదు, 12 ఏళ్ళకి ఇంట్లో నుంచి బయటకు వచ్చాను, ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్ళలేదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు, నేను ఎప్పుడు భోజనం చేయలేదు, ఫంక్షన్స్, చావులు, పెళ్ళిళ్ళు ఏమీ నాకు తెలియదు వాళ్ళ ఫ్యామిలీ గురించి. అలాంటిది ఆ పిల్ల సడన్గా ఫోన్ చేసి నా కొజ్జరకం గురించి, నా లైఫ్ స్టైల్ గురించి చాలా అసభ్యంగా మాట్లాడింది. నాకు చాలా కష్టం, నా జీవితంలో ఎప్పుడు అలాంటి మాటలు వినలా. అదేంటి ఇలాంటి మాట్లాడింది అని చెప్పి, నాకు ఉన్నది ఎక్కడ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ కాబట్టి పోలీస్ స్టేషన్లో నాకు ఈ కష్టం జరిగిందని చెప్పా. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి అసలు తీసుకోరు. ఇప్పుడు మేము పిల్లేస్తున్నామండి దాని మీదే. చాలా కేసులు ఉన్నాయి. గొజ్జావాడ కేసులు అంటే ఇప్పుడు తెలియదు కదా వాళ్ళకి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కానిస్టేబుల్ చెప్పడం అనమాట, ఈయన హిజ్రా అంట అన్నాడు. నేను హిజ్రాని ఎవరు చెప్పారు? నేను ఒక ట్రాన్స్జెండర్ని, నేనేంటో మీకు తెలియదు, ఆ అవగాహన మీకు లేదు. ఇవ్వాల్సిన అవగాహన, ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ది.
ఎందుకంటే మాకు నాల్సా జడ్జిమెంట్ క్లియర్గా చెప్పింది, వీళ్ళు కూడా సమాజంలో భాగమే, వీళ్ళేం ఇది కాదు, అందరూ సమాన హక్కులు ఉన్నాయి అందరికీ, కాబట్టి వీళ్ళు ఉన్న ఉనికిని మీరు చాటి చెప్పాలి అడ్వకసీ ద్వారా అని చెప్పి నాల్సా జడ్జిమెంట్ క్లియర్గా చెప్పింది. అది ఇప్పుడు దాకా ఎవరు పాటించట్లేదు. ఇంకొకటి, ఇందాక మీరు అంటున్నారు బట్టలు ఇప్పారు, చేతులు ఇచ్చారు, ఏదో సంథింగ్ ఏదో చెప్తున్నారు మీరు. మా వ్యవస్థకి హక్కులు ఇచ్చారు, స్వతంత్రం ఇచ్చారు మాకు, నిజమే. 377 అని తీస్తే మీరు సమానమని ఇచ్చారు. ఇచ్చేటప్పుడు నాకు పవర్ ఇచ్చేటప్పుడు నా బాధ్యతలు నాకు చెప్పారా? నా బాధ్యతలు నాకు ఎవరు చెప్పారు? వదిలేశారు. ఇటు గుడ్డెద్దుకు చేయిలో ముద్రేసి రోడ్డుకు వదిలేస్తారు కదా ఎద్దుని, అలా వదిలేశారు. నేను ఎలాగైనా తిరుగుతున్నానేమో. ఇప్పుడు వచ్చి నన్ను రాంగ్ అంటాను, నువ్వు రైట్ అని ఇప్పుడు చెప్పావు నువ్వు నాకు. ఇప్పుడు నువ్వు రాంగ్ చేస్తానని చెప్పకు, రైట్ పద్ధతి ఏంటో చెప్పు, ఆ కౌన్సిలింగ్ చూపించు. నాది నాకు ఇవ్వకుండా నువ్వు రాంగ్ చేసావు, అక్కడికి వెళ్ళి భిక్షాటం చేసావు, ఇక్కడికి వచ్చి బట్టలు ఇప్పావు, ఇంకేం చెయ్యను. మా ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్లు చేస్తారు, అమ్మ బాబులు చిన్నప్పుడే వదిలేశారు, కానీ సడన్గా నా దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కమ్యూనిటీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సడన్గా ఎప్పుడు ఫోన్ చేయని మా అన్నయ్య ఫోన్ చేస్తాడు. ఎక్కడో అన్నయ్య ఫోన్ చేస్తావు, ఎలా ఉన్నావు అన్నయ్య, పిల్లలు ఎలా ఉన్నారు అన్నయ్య, ఎంతమంది పిల్లలు అన్నయ్య నీకు, ఏం చదువుతున్నారు అన్నయ్య, ఆరాటంగా. ఒక చెల్లో తమ్ముడో వాడెవడో అడుగుతున్నాడు, ఒక అన్న రక్త సంబంధం పట్టుకున్నాడు, చెయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత చేస్తుంటే, నీ కూతురు పెద్ద మనిషి అయింది, డబ్బులు కావాలి. సరే అన్నయ్య, ఎంత కావాలన్నయ్య? ₹1,00,000. ₹1,00,000 అన్న నేను పంపిస్తాను అన్నయ్య, 2 రోజులు పంపిస్తానన్నా. ₹1,00,000 ఎక్కడ తెస్తుంది? ఇది ₹20 వడ్డీలు, ₹15 మాకు ధర్మ వడ్డీలు. ఆ వడ్డీలు కట్టద్దా? ఈ మధ్యలో అయిపోద్ది. నాకు మొగుడంటూ ఒకడు వస్తాడు, వాడు వచ్చి ఏం చేస్తాడు, నాకు ఏవో చెప్తాడు, వచ్చి నానా కథలు చెప్తాడు. వాడిని హ్యాపీగా ఉంచాలి, ఎందుకంటే నన్ను హ్యాపీగా ఉంచుతున్నాడుగా, వాడిని హ్యాపీగా ఉంచాల్సింది నా బాధ్యత. ఆడెక్కడ చేయి దాటిపోతాడని చెప్పి ఆడి కోసం మళ్ళీ ₹15 ధర్మ వడ్డీకి డబ్బులు తెస్తా. ఈ వడ్డీలు ఎప్పుడు కట్టాలి నేను? అసలు జోలికి మర్చిపోండి. మీకు పెళ్ళై పిల్లలు ఉన్నారా? ఎవరికి? అవకాశం లేదండి, ట్రై చేశాను, అవకాశం లేదు. నాకు అదే 28 ఏళ్ళు, నాకు పెళ్ళైన తర్వాత నాకు అర్థమైంది నేను సెక్షువల్ పొటెన్షియాలిటీ అమ్మాయిల దగ్గర ఉండదు అని. మీ మిసెస్కి మీరు అంటే మిసెస్ అంటే అప్పుడు జరిగింది కాబట్టి అంటున్నాను, మరి తనకి డివోర్స్ ఇచ్చేసి వేరే పెళ్లి ఏమంటే 40 డేస్లోనే డివోర్స్ తీసుకున్నాం మేము. 40 డేస్ క్లారిటీ వచ్చేసింది మాకు, అంటే ఒక మంచి స్నేహంగా. మంచి స్నేహంగా జరిగాను. కానీ ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థలు ఏంటి అంటే ఆ అవకాశాలు ఇవ్వవు. షీఈ్ వెరీ మెచ్యూర్డ్ లేడీ. ఆ అమ్మాయి నా జీవితంలో ఉండుంటే మాత్రం ఆమె అప్పటికే అంది, నాకు ఏం వద్దు, నువ్వేం చేయకపోయినా పర్వాలేదు, ఇలా ఉండు, వీ విల్ హ్యావ్ IVF టెస్ట్ బేబీ అని కూడా చెప్పింది ఆ పిల్ల. కానీ ఏంటంటే కొంచెం సామాజిక పరిస్థితులు కొంచెం వికృతంగా ఉంటాయి కదా, కొన్ని మాట్లాడలేము. ఏదైనా కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మేమిద్దరం కలిసి ప్రయాణం చేయలేని పరిస్థితిలోకి వచ్చాము. సో అంత ఒక్కసారి కూడా మీరు ఫిజికల్గా కూడా వెళ్ళలేదు? అంటే ఫిజికల్గా నేను అప్రోచ్ అయ్యాను మేడం. ఇది మీరు నా విషయంలో అడుగుతున్నారు, మగవాడిని నా విషయంలో అడుగుతున్నారు. లక్కీ నా అదృష్టం ఏంటి అంటే ఆ అమ్మాయి ఆడపిల్ల, ఆ శరీరం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నాకు స్పందనలు వస్తేనే అక్కడ పని అవుతుంది కదా. నాకు స్పందనలు రాలేదు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అమ్మాయి మీద నాకు స్పందనలు రాదు. కానీ అండి, ఇదే ఒక ఆడపిల్లగా పుట్టి మగ లక్షణాలు ఉన్న వ్యక్తి ఎంత నరకం అనిపిస్తారో తెలుసా? ఒక మగవాడు వికృతంగా మీద పడుతుంటే ఇష్టం లేకుండా ఆ వ్యక్తి లోపలికి ప్రవేశిస్తూ ఉంటే వాడి బిడ్డని మోసి తల్లులు కూడా అయ్యి అప్పుడు కూడా బయటకు వచ్చిన ఎంతోమంది వీరులు ఉన్నారండి. అంటే మహిళల్లో కూడా ఆ మగ ఆలోచనలు ఉండి వాళ్ళు చెప్పుకోలేక ఉండేవాళ్ళు ఉంటారా? చెప్పుకోలేక ఉండటం కాదమ్మా, ఇప్పుడు ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఆడ లక్షణాలు ఉన్నప్పుడు ఆడవాళ్ళలో మగ లక్షణాలు అంతే పర్సంటేజ్లో ఉంటాయి. ఉన్నాయి కూడానా? ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు మగాలుగా మారిన సందర్భాలు కూడా అలాంటివి ఉన్నాయా మీ దగ్గర? చాలా. మీరు ఎక్కడున్నారు మేడం? నేను ఒక మగతనే ఆడవాళ్ళగా అనేది విన్నా, కానీ ఒక ఆడ మనిషి మగాడుగా మారేది అనేది నాకు నిజంగా తెలియదు. అది కూడా ఆ వ్యవస్థ కూడా ఉందండి. ఎంతమంది ఆడవాళ్ళం, కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న కుటుంబ స్థాయిలో ఏంటంటే నువ్వు అమ్మమ్మవి, నువ్వు అక్కవి అని చెప్పి బంధించేసి పెట్టారు చాలామందిని. ఇప్పుడు నన్ను కొడతారు కూడా జనాలు, నాకేం ఇబ్బంది లేదు, అలవాటే, పళ్ళు కూడా అలాగే పోయినాయి. ఇంకొకటి సత్య గారు, నాకు ఒక్క డౌట్. అంటే చాలామంది జెంట్స్, అంటే నేను డిస్కషన్లో ఒక్కోసారి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్క హిజ్రా ఆ మనిషి నాతో చెప్పిన మాట ఇది. యాక్చువల్ నేను మగవాడినే, కానీ నేను హిజ్రాలతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నన్ను ఇలా మార్చేశారు, నాకు మొత్తం మార్చేశారు అంటున్నారు. ఇది నిజమేనా? ఇందాక మీకు ఇంతకు ముందు చెప్పా, నాకు పెళ్లి చేశారు. పెళ్లి చేసినప్పుడు ఆ శరీరం దగ్గరికి వెళ్తుంటే నాలో స్పందన లేవు. నువ్వు మగవాడివి కదా, ఇంకొక మగవాడి దగ్గరికి మీకు ఎలా స్పందనలు వచ్చినాయి? హిజ్రాలు మార్చేస్తారంటున్నావు కదా నిన్ను, నీకు ఎలా స్పందనలు వచ్చినాయి అక్కడ? నువ్వు ఇంకొక మగవాడితో ఎలా పట్టుకోగలుగుతున్నావు? ఆ ఫీలింగే రాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మేడం, మీరు హెట్రోసెక్షువల్ అని చెప్పుకుంటున్నారు మీరు. ఇప్పుడు మీరు వెళ్ళి ఇంకొక స్త్రీని చూస్తే మీకు ఫీలింగ్స్ వస్తాయా? మరి ఈ వ్యక్తికి ఎందుకు వచ్చినాయి, నాకెందుకు లేమన్నా నోరు మంచిది కాదంటారు.
నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. నోరు మంచిది కానీ నాకు విషయం తెలియాలనే కదా ఆయనే అడగాలి మీరు. దీనికి మరి ఆ మగవాడి దగ్గరికి వెళ్తే దీనికి స్పందన ఎలాగొచ్చింది నాకు అది కూడా $1 మిలియన్ క్వశ్చన్. నాకు నేను తెలుసుకుంటా. అంటే ఇంకా మగవాడు అతను అలా కవర్ చేసుకోవడానికి ఏదో చెప్పారని అనుకోవాలా? నాకెందుకమ్మా విషయాలన్నీ సంబంధం లేని విషయాలు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు తల్లి. ఓకే, ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే మీలో నేను కాంచనా సినిమాలో శరత్ కుమార్ గారు ఒక మాట అన్నారు, మేము డిగ్రీలు చేస్తాం, మాకు తెలివితేటలు ఉన్నాయి, మేము చేయగలము, మమ్మల్ని గుర్తించండి అని. మరి మీకు అవకాశము, మరి మీకు తెలివితేటలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఓకే, అసలు మీరే ఒక కమ్యూనిటీగా పెట్టుకొని, అంటే చెప్తున్నాను ఒకటి పెట్టుకొని, మీరు ఒక బిజినెస్ పెట్టుకొని వ్యవస్థలు అంత వ్యాపారాలు ఎందుకు చేయలేరా కదా? ఇవ్వండి, ఒక సపరేట్ ఒక రాష్ట్రమో దేశమో ఇవ్వండి, మాకు కూడా మా పాటికి మేము పోతాం. మీ గవర్నమెంట్కి చెప్పి మాకు సపరేట్గా ఇచ్చేయండి ఒక దేశం. దేశం అనట్లేదు, ఒక ప్లేసే పోనీ. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ ఏంటి అంటే సోషల్ ఇంక్లూషన్ అంటాం దీన్ని. సమాజంలోకి మమ్మల్ని కూడా సమాయత్తపరిచి మమ్మల్ని కూడా కలపాలి, అందరం కలిసి పనిచేయాలి. కలపడం అంటే మీరెవరు కాదు, నేను అందరం సమాజంలోనే ఉన్నాం, అందరం కలిసి ప్రయాణం చేయాలి, ఎవరి బాధ్యతలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఆ సంస్కారం ఏ స్కూల్లో చెప్తున్నారు, ఏ కాలేజీలో చెప్తున్నారు, ఏ తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు? లేదంటారా? లేదు కదా కంప్లీట్గా. నేనేమంటున్నానంటే మీరు ఓన్గా ఒక బిజినెస్ మీదంతా ఒకటి పెట్టుకొని చేసుకొని ఆ బిజినెస్ డెవలప్ చేసుకొని మీరు వృద్ధి ఎందుకు చేసుకోవట్లేదు? అలా చేయనివ్వరా? మీరు బిజినెస్ చేసి మీ దగ్గర ఐటమ్స్ అన్ని కొనుక్కొని తీసుకోరా? చాలా మంది నిలబడ్డారండి. మాకు ప్రేమ్ లీలా అని చెప్పి ఒక పాప ఉండేవారు, ఇదివరకు తను సెక్స్ వర్క్ చేసుకునే వ్యక్తి, భిక్షాటన సెక్స్ వర్క్ చేసుకునే వ్యక్తి. జూట్ బ్యాగ్స్ అవి నేర్పించారు. ఎవరు మన మేడం, కలెక్టర్ గారి పేరు ఏమిటిరా అప్పుడు, అయ్యో మంచి పేరు, బాగుంటుంది మేడం గారి పేరు కూడా. ఆ మనిషి కూడా చాలా అందంగా ఉంటారు, చాలా తెలివైన ఆవిడ. మా అందరికీ తీసుకొచ్చి జూట్ బ్యాగ్ మేకింగ్ గురించి అవన్నీ నేర్పించారు మాకు. వాళ్ళందరూ పిల్లలు ఇప్పుడు మెషిన్లు కొనిపించారు కొంచెం మందికి, వాళ్ళు చక్కగా పెట్టుకున్నారు. నిన్నే ఆవిడ రేవంత్ రెడ్డి గారితో ఏదో ప్రోగ్రామ్ అయితే ట్రాన్స్ క్లినిక్ ఏదో పెట్టారు కదా అక్కడ, దానికి కూడా రేవంత్ రెడ్డి గారు అమ్మాయితో అంటే స్క్రీన్ మీద పడింది, మా పాపకు పెట్టాను సెలబ్రిటీ అయిపోయేవే నువ్వు అని. సో పీపుల్ ఆర్ వర్కింగ్. అదేం లేదు, ఇప్పుడు నువ్వు ఆపావని చెప్పి ఆకుండా ఉన్నారా? డాక్టర్స్ లేరా, కలెక్టర్స్ లేరా, జడ్జిలు లేరా? ఇప్పుడు దాకా బయటకు చెప్పలేదేమో, మీకు చెప్పలేదేమో, వాళ్ళు ఓపెన్గానే ఉన్నారు. వినే ధైర్యం మీకు లేక మీరు సైలెంట్గా ఉన్నారేమో. అందరూ ఉన్నారండి, అన్ని చోట్ల ఉన్నాం మేము. బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు, రైతులు ఉన్నాము. ఒక డౌట్ ఉంది, అంటే ఇది అడగచ్చో లేదు? అడగండి, మీరు సిగ్గుపడకండి, ఎందుకంటే మీరు అడగట్లేదు శ్రావణి, ఇది సమాజం తరఫు నుంచి మీరు వేస్తున్న క్వశ్చన్. సమాధానం నేను నా కమ్యూనిటీ నుంచి నేను చెప్తున్నాను. చెప్పండి, అడగండి నిర్మోహటంగా. అంటే ఒక మహిళకి స్త్రీని చూస్తే ఇన్ఫ్యాక్ట్ అంటే మగవాడిని చూస్తే ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి కదా, అలాగే మీరు వయసులో ఉన్నప్పుడు కానీ అంటే మామూలుగా ఉన్నప్పుడు కానీ ఒక మహిళను చూసి మీరు ఒక మహిళను చూస్తే ఎలాగంటే అసూయ అంటారు కదా, లైక్ ఉంటదా? అబ్బాయి ఏంటి నాకన్నా బాగుంది అలా ఉంటదా? ఎందుకు దాన్ని చూస్తున్నాడు కోపం ఉంటది, అంతేగాని నాకు ఈ అబ్బాయి ఇష్టము, వీడేమో నన్ను పట్టించుకోడు, దాని వెనకాల పడి వస్తుంటాడు, అది దిక్కుమాలని ఇది ఎక్కడ దొరికింది నాకు అని ఉంటుందా? ఇది కూడా అసూయ ఎందుకు ఉండదు? నాకు నచ్చినోడు నీ వెనకాల పడుతున్నాడు, నన్ను పట్టించుకోకుండా, అసూయ లేకుండా ఎలా ఉంటుంది? నేను మనిషినండి ఎండ్ ఆఫ్ ద డే. అంటే ఆడదానికి నా మొగుడు నా ప్రియుడు వేరే అమ్మాయి ఇంకా చూస్తే నచ్చదాన్ని ఫీలింగ్స్ కూడా మీకు ఉంటాయా? ఉంటాయి. మరి అతను మరి అతను ఆడ మనిషితో తను కోరుకుంటుంది ఏంటంటే అంటే మీ దగ్గర అనకూడదు, నేను ఓపెన్గానే మాట్లాడకంటే స్వచ్ఛమైన స్త్రీ కావాలి, నా బిడ్డకి జన్మనిచ్చే విధంగా. స్వచ్ఛత అంటే నేను ఒరిజినల్, నేను మీ అందరూ డూప్లికేట్స్. ఒరిజినల్ అంటే ఆడది అంటే 100% ఆడది పుట్టి పెద్ద మనిషి అయ్యి పిల్లల్ని కానీ ఒక కుటుంబాన్ని చేస్తేనే కదా 100% స్త్రీ జాతికి అనే ఒక పేరు స్త్రీ అని. ఇది కూడా నేను కూడా సుందరకాండ సినిమాలో విన్నాను, ఇది కూడా నేను ఆ సినిమాని చూసి అడుగుతాను. ఓకే, అందులో విన్నాను కానీ 100%, 25%, 50% అవన్నీ కూడా మీకు అవన్నీ కావాలి. ఆ స్టేజెస్కి మేము పుట్టడమే 100% స్త్రీలుగా పుట్టాం. మాది బిహేవియర్, సెక్షువాలిటీ అంటే బిహేవియర్. నా బిహేవియర్ అంటే ఏంటి? మాతృత్వం. ఆడతనం అంటే ఏంటమ్మా? మాతృత్వం. నేను అమ్మని. అమ్మతనము కంటే ఎవరైనా కంటారు, అదేముంది? చాలా మంది ఉన్నారు ప్లాస్టిక్ కడుపులు చేసుకొని, ఇప్పుడు ఎంతమంది సరోగసి ఏమైనా చేసుకోవట్లేదు. ఓకేనా? అమ్మ కంటే అమ్మలాగా అయిపోద్ది, కానీ ఆ తనం ఉండాలి, ఆ స్త్రీత్వం ఉండాలి. స్త్రీత్వం అంటే ఆ బిహేవియర్, దట్ ఈస్ ఫీమేల్ మదర్హుడ్ ఈజ్ మై బిహేవియర్. మరి అమ్మతనంగా స్త్రీగా సత్య గారు మరి నేషనల్ పరంగా మొత్తం ఇండియా పరంగా మీకు మంచి పరిచయాలుగా నన్ను కదా ఎంతమందిని అమ్మతనంగా దగ్గరికి తీసుకున్నారు, ఎంతమందిని కాపాడారు?
అది మీరు కమ్యూనిటీని అడగచ్చు. చాలామంది నన్ను పిలవటమే అమ్మ అని పిలుస్తారు, నన్ను అమ్మ అని సంబోధిస్తారు. మా అమ్మ వాళ్ళకు కూడా అదే అర్థమయ్యేది కాదు. మగవాళ్ళు ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు మమ్మీ 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 అంటే మా ఇంట్లో తిరిగేవాళ్ళు. వాళ్ళకి పిచ్చి వచ్చేసేది, ఏంటి వీళ్ళు ఎవరో వచ్చి మమ్మీ అంటారు ఏంటి వీడిని పట్టుకొని అంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు మమ్మీ వాళ్ళ నిక్ నేమ్లే నా మమ్మీ అంటారు అని. నాకు ఇప్పుడేంటి ఒక 25 ఏళ్ళ కిందట మదర్స్ డేకి నాకు ఫోన్ చేసి హ్యాపీ మదర్స్ డే చెప్తారు నాకు. సో నేనేం చెప్పాలి దానికి? నేను ఇప్పుడు అమ్మతనం ఎవరు చెప్పారంటే ఎవరికేం చెప్పను. సరే, ఇప్పుడు ఆడవాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటే చాలా డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం, మగవాళ్ళు ముచ్చట్లన్నీ వేరుగా ఉంటాయి. అదే మీరు ముచ్చట్లుగానే పెట్టాలంటే ఆడవాళ్ళతో పెడతారా మగవాళ్ళతో పెడతారా? అసలు మాకు భేదమే లేదమ్మా, మాకు ఆ భేదం లేదు. ఎవరు కూర్చున్నా సరే ముచ్చట్లు. మా గాసిప్ లెవెల్స్ ఒక లెవెల్లో ఉంటాయి. అసలు మాతో పాటు కూర్చొని పార్టీ చేసుకుంటే మీరు ఎవ్రీ టైం మీరు ఎడిక్ట్ అయిపోతారు. మాతో కూర్చొని కబుర్లు చెప్పాలి, మాతో ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పి. ఎంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేసి మూడు బాగోపోతే నా ఫోన్లు చేసి మాట్లాడతారు. చాలామంది నేను ఉంటాను వైఎస్ఆర్ కాలనీలో ఉంటాను, నేను ఉంటే చాలామంది కాసేపు మనసు బాగా మీ ఇంట్లో పడుకుంటా. ఎందుకు? మా ఇంటికి వచ్చినప్పుడు అందరం మనస్ఫూర్తిగా బతుకుతాం కదా, నిజంలో జీవిస్తాం కదా. సో మా ఇంట్లో ప్రశాంతంగానే ఉంటుంది. నటించే చోట కదా ఇబ్బంది ముళ్ళుగా గుచ్చుకుంటాయి. మా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. వచ్చి కాసేపు పడుకుంటారు, ఆ ప్రాబ్లం తిరిగి వెళ్ళిపోతుంటారు. ఓకే, మీరు స్త్రీ కదా, మీకు పెళ్ళిళ్ళు అవుతాయా? పెళ్ళయింది అంటే ఇప్పుడు మాకు ఇళ్లల్లో పెళ్ళిళ్ళు అయితే మమ్మల్ని ముత్తైదుగా బొట్టు పెట్టి అమ్మ ఇదిగో ఇచ్చినమ్మ వాయినమని పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. మరి మీకు కూడా బొట్టు పెట్టి ఆశీర్వాదం తీసుకొని ముత్తైదుగా పెళ్లి చేసుకుని మిమ్మల్ని పిలిచే ఉంటాయా? బొట్టు అన్నది ఎక్కడి నుంచి వచ్చిందో ఏ సంస్కృతిలో ఉందో నాకు తెలియదు. బొట్టు తీసేయటం అనేది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. నాకు తెలియదు కూడా అండి ఆ సబ్జెక్ట్ గురించి. కాకపోతే మీరు అన్నదాని ప్రకారం మా దాంట్లో మా కుటుంబంలో నుంచి మేము బయటకు నెట్టేయబడతాము. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను 12 ఏళ్ళకే బయటకు గెంటేయబడ్డాను నేను ఇంట్లో నుంచి. అంటే కుటుంబ వ్యవస్థ దూరం చేయబడ్డాను. కొంచెం మందిని కొన్ని కారణాల చేత బయటకు వచ్చేస్తారు. వచ్చినప్పుడు మేము ఎక్కడికి వెళ్తాము? మమ్మల్ని ఆదరిస్తారు ఎవరు? ఒక గురువు, ఒక కొజ్జాలో ఒక పెద్ద, ఎవరో ఒకళ్ళు మమ్మల్ని ఆదరించి ఇంట్లో పెట్టుకొని ఉండటానికి పెట్టి తినటానికి ఇవ్వగలిగిన వ్యక్తి, కలిగింది పెట్టే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని మమ్మల్ని గురువుగా భావిస్తాం మేము. ఓకేనా? ఆ గురువే మాకు భర్తలాగా. మా గురువు చనిపోతే మాకు వైధవ్యం ఇస్తారు. సో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, కలర్ చీరలు కట్టుకోవచ్చా కట్టుకోకూడదా, ఇది ఈ సినిమా ట్రిక్కులు నాకు తెలియదు. కానీ నువ్వు దేంతో పుట్టావు, నువ్వు బొట్టుతో పుట్టావు, గాలితో పుట్టావు, నువ్వు దేంతో పుట్టావు, నువ్వు నీకు నచ్చింది నువ్వు పెట్టుకో. మానసికంగా ఏంటి అంటే నీ గురువు నీకు దూరం అయిపోయారు. నీ గురువు నీకు భౌతికంగా దూరం అయినప్పుడు నువ్వు విడోవి. ఇప్పుడు మమ్మల్ని అంటే భర్త చనిపోతే మీరు విడో లెక్కేనా అన్ని చేస్తారా? మా గురువు, భర్త అనకూడదు, మా గురువు దైవము. అంటే అప్పుడు ఆయన చనిపోతే మీరు విధవ లెక్క, అంటే మీరు బొట్లు గాజులు రంగురంగులు తీసుకొస్తావు ఏమిట్రా? గాజులు ఏ సంస్కృతిలో చెప్పారో మాకు తెలియదు. మాకు ఉంది, ఎవరు చేస్తారనుకుంటా. ఐ డోంట్ నో ఆల్ దోస్ రిచువల్స్. నేను కొంచెం కాన్వెంట్లో చదువుకున్నాను అమ్మాయి, అదే కమ్యూనిటీలో ఉంది. అది యాక్చువల్గా ఉంది, ఆ రిచువల్స్ ఉన్నాయి. నాకు ఆ రిచువల్స్ తెలియవు నాకు. అంటే నాకు ఒక డౌట్, కాంచన మూవీలో ఇప్పుడు లారెన్స్ గారు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు కదా, అయితే రెడ్ చీర, ఆ గాజులు కావాలి, అలా ఐటమ్స్ చూస్తే కూడా మీకు కూడా అంత కుతూహలంగా అనిపిస్తుందా? మరి ఎందుకు వేసుకుంటున్నా ఇవన్నీ? ఇలానే కదా, ఇది నార్మల్గా వేసుకున్నాను అసలు మామూలుగానే. అసలు ఎగ్జైట్మెంట్ అంటే బయటికి షాపింగ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే, ఇది ఆడవాళ్ళు అంటే రెడీ అవ్వడం, ఇంట్రెస్ట్గా లిప్స్టిక్ వేసుకోవడం, కళ్ళ కాడ పెట్టడం. ఎస్ మేడం, మాకు కూడా ఉంటాయి ఫీలింగ్స్. సో నా కోరికలు నేను ఎలా తీర్చుకుంటాను? షాపింగ్కి వెళ్ళాను, షాపింగ్కి వెళ్తే నాకు చీరలు నచ్చింది, ఆ చీర కొనుక్కొని తల కింద పెట్టుకుంటాను, పక్కన పెట్టుకుంటాను. ఒక 2-3 నెలలు ఇంట్రెస్ట్ తిరిగేంత వరకు కడతాను. మా మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉంటే కట్టుకుంటాం మేడం. ఖచ్చితంగా ఏమిటి, మా ట్రెడిషన్ మేము కట్టుకుంటాం. మా ఫంక్షన్స్ ఉంటే మేము కట్టుకుంటాం. ఇంకోటి ఏంటంటే మనకి ఈ వ్రతాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా, మీకు కూడా ఇలా వ్రతాలు మీరు చేసుకుంటారా? ఇందులో కూడా చాలామంది ఎవరెవరు ఉన్నాయి మేడం, ట్రెడిషన్స్ ఉన్నాయి. చాలా ఇదిగా చేసేవాళ్ళు ఉన్నారు, పూజలు కానీ పునస్కారాలు చేసేవాళ్ళు, వాళ్ళకి ఉన్నాయి. నేను నమ్మే దేవుడు వేరు, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. నా వర్కే నా దేవుడు. సో నా దేవుడు నేను నా భక్తి నా పనిలో చూపిస్తాను. సో ఒక వ్యక్తి దేవుడిలో చూపిస్తాడు, వాళ్ళు ఏదో చేస్తారు, వృత్తాలు, పూజలు, గుమ్మడికాయలు ఏంటో చేస్తారు, నాకు ఐడియా ఉంది. ఇప్పుడు కొత్తగా నన్ను కానీ జరుగుతూనే ఉండొచ్చు, జరుగుతున్నాయని కూడా అనొచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు అమ్మాయి కోరికలు అబ్బాయికి కలిగి అంటే మీరు అన్న విధంగా అంటే చాలామంది ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళకున్న ఆర్గన్స్ కానీ విత్ లేడీ అంటే ఏంటి అనేది కూడా చేయించుకుంటున్నారు. అది నిజంగానే జరుగుతున్నాయా? చేయించుకున్నాక రిస్క్ ఏమైనా ఉంటుందా? అలా చేయించుకోవాల్సిన అవసరం ఉందా? యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఆన్ గ్రోయింగ్ ప్రాసెస్ మేడం. ఉన్న దాంట్లో బెస్ట్ సేఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు. ఒక చాలా దాయి నిర్మాణం అంటారు, తీసుకెళ్ళి తాడు కట్టేసి కింద అంగానికి
ఆ తాడు కట్టేసి కట్ చేసి ఒక సపరేట్ కత్తిరి ఉండేది అప్పట్లో దాయ నిర్మాణం అని చెప్పి దాంతో కట్ చేసి అట్లా పడేసేవాళ్ళు రూమ్లో ఏదో నూనె కొట్టేసి సంథింగ్ అలాంటివి ఒకప్పుడు అలా ఉండేది. ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ వచ్చినాయి, రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ నేను చెప్పలేను కానీ యా దెర్ ఆర్ సో మెనీ. అంటే తీరా ఆపరేషన్ చేయించుకొని మహిళగా మారిన తర్వాత తను పెళ్లి చేసుకొని భర్తతో అంటే పిల్లల్ని కనకపోయినా హ్యాపీగా ఒక సంసార జీవితాన్ని బతికే జీవితాలు ఉన్నాయా? చాలా ఉన్నాయమ్మా, చాలా కోకొలు ఉన్నాయి. ఎందుకంటే నేను చాలాసార్లు పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నేను పసిపిల్లల్ని తీసుకొచ్చి పెంచాలని కోరిక ఉండిపోయింది నాకు. సో అప్పుడు మా పార్ట్నర్ కూడా సపోర్ట్ చేశారు నాకు. సో నేను 3 సార్లు ఐ ట్రై టు అడాప్ట్. కారణాలు వేటి వల్ల వెనక్కి వెళ్ళాను అంత తర్వాత విషయం కాకపోతే చేశాను. నేను కూడా 3 సార్లు పెంచుకోవాలని కోరిక ఉంది. ఎందుకంటే నేను మా అమ్మని కదా. అమ్మ అంటే ఏంటి, పిల్లలకు సంస్కారం నేర్పించడం. ఒక మగ పిల్లని నేను కన్నాను అంటే పక్కన ఆడపిల్లకి నీకు భార్య ఉండొచ్చు, కూతురు అయి ఉండొచ్చు, చెల్లెలు అయి ఉండొచ్చు, స్నేహితురాలు అయి ఉండొచ్చు, తల్లి అయి ఉండొచ్చు, ఎలా గౌరవించాలి ఆడదాన్ని నేర్పించాలి. వాడి బాధ్యతగా ఎలా నిలబడాలి నేర్పించాలి తల్లికి. అది నాకు తెలుసు, ఆడదాన్ని కదా నాకు తెలుసు. అందుకే గారు ఇప్పుడు వీటన్నిటి మీద వదిలేస్తే సత్య గారు చాలా మానవతా దృక్పథంతో ఉంటారు. ఇలా ఒక హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళే కానీ బిడ్డలు వదిలేసిన తల్లిదండ్రులే కానీ హిజ్రాలే కానీ ఈవెన్ మహిళలు ఇంకోగా ఉన్న మహిళలు కానీ ఎవరినైనా సరే చేరదీస్తారు, హక్కుగా అమ్మగా చేరదీసుకుంటారు అనేది విన్నాం. ఏంటి అది? అదేంటంటే నిజంగా అది నిజమేనా, లేకపోతే ఇందులో ఏమైనా స్వార్థం ఉందా, లేకపోతే మీది నిజంగా మాతృహృదయమా, ఏంటి మీరు ఇదంతా ఒక గోల్ పెట్టుకున్నారా అని? నన్ను నా కమ్యూనిటీ వాళ్ళు మ్యాట్రన్ అంటారు. మ్యాట్రన్ అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వెళ్తే పెద్ద నర్సు ఉంటారు, పెద్ద కూర్చో ట్యాబ్లెట్ వేసుకో చెప్తుంటారు. ఆమె మ్యాట్రన్. దట్ ఈస్ మై ప్రొఫెషన్. అది నా వ్యాపారం, అది నా వృత్తి, అర్థం చేసుకోండి. కానీ నా ప్రవృత్తి వేరు, నేనేంటి నా ప్రవృత్తి వేరు. నా 4 గోళ్ల మధ్య నా సమాజం నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఓకేనా? మీరు అడుగుతున్నది ఇప్పుడు మాతృఛాయ హవేలీ పెట్టాం, ఇది ప్రొఫెషన్ అండి. ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్. ఓకేనా? ఇందులో ఏంటంటే ఆ అభాగ్యులు వాళ్ళకి వాళ్ళు చేసుకొని లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మేము సహాయం చేస్తాము. బట్ వీల్ బి ఛార్జింగ్ ఫర్ దట్. ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. ఫ్రీగా వచ్చేదానికి విలువ ఉండదు. కాబట్టి మా విలువలు కాపాడుకోవడానికి వీఆర్ డూయింగ్ దట్. మీలో కూడా ఏంటంటే హార్మోన్ సంబంధించిన అంటే స్త్రీ అయితే జెన్ కావాలంటే జెన్ హార్మోన్స్, జెన్ అయితే స్త్రీ కావాలంటే స్త్రీ హార్మోన్స్ సంబంధించిన హార్మోన్స్ ఇంజెక్షన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారట, ఇది వాస్తవేనా? దానికంటే ముందు చేస్తారండి. హార్మోనల్ థెరపీస్ ఉన్నాయి, ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేస్తారు. దానికంటే ముందు అసలు మనము ఎంత పర్సంటేజ్ ఉంది, నాలో స్త్రీత్వం ఎంత ఉంది, పురుషత్వం ఎంత ఉంది అన్నది అది బేరీజ్ వేసి, అంటే బేరీజ్ కూడా కాదు, ఆ డాక్టర్ గారు చూసి మన కౌన్సిల్ చేసి మనతో మాట్లాడి కొన్ని టెస్టులు నిర్వహించి మనకి సంబంధించిన హార్మోన్స్ ఇస్తారు. దట్ ఈస్ ద ప్రాసెస్. సో ఫైనల్ సత్య గారు అసలు మీ ఇంకా హిజ్రానే అంటాను, ఎందుకంటే అదర్స్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ నుంచి, ఎందుకంటే మన ఇండియా దాటితే దేశాల్లో మంచిగానే ఉందని అంటారు. దూరపు కొండ నునుపు మన ఇండియాలో మనకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. ఓకే, నీకు వ్యాపారం పెట్టుకుంటావా, నువ్వు ఉద్యోగం చేసుకుంటావా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావాలా, నీకు ఇవన్నీ సమస్యల కంటే ముందు ఏంటంటే వీళ్ళకి మెయిన్ సమస్య ఏంటి, లీగల్ సమస్యలు, కుటుంబ పరంగా కానీ పార్ట్నర్ పరంగా కానీ సామాజికంగా కానీ. ఓకేనా? మా కమ్యూనిటీతో మాకే కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, లాయర్ దగ్గరికి వెళ్ళాలి. సో మాకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని డిస్ట్రిక్ట్ లెవెల్లో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కేసు పెట్టుకోవచ్చు, మాకు ఫ్రీగానే చూస్తారు, పిలిపిస్తారు. అక్కడ ఉన్న పరిధులు అక్కడ ఉన్నాయి, కానీ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్. ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మెంటల్ హెల్త్ కావాలా, ఫిజికల్ హెల్త్ కావాలా, మాకు కావాల్సిన కౌన్సిలింగ్స్ ఉన్నాయి, మాకు కావాల్సిన మెడిసిన్స్ ఉన్నాయి, వ్యవస్థ ఉంది, మా గురించి వాళ్ళకి అవగాహన ఉంది, మా గురించి అవగాహన ఉన్న స్టాఫ్ మా కోసం హాస్పిటల్స్లో కూర్చున్నారు, పోలీస్ స్టేషన్స్లో కూర్చున్నారు, లా డిపార్ట్మెంట్లో కూర్చున్నారు, సామాజిక సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ బెనిఫిట్స్ ఇచ్చే చోట కూర్చున్నారు. వాట్ ఎల్స్ వీ నీడ్? ఇంకోటి ఏంటంటే మీ నీడ్స్ సెంట్రల్ గవర్నమెంటే కానీ స్టేట్ నుంచే కానీ ఏదైనా కానీ మీ గుర్తింపు, మీకు ఏది కావాలి, దేనికోసం మీ పోరాటం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సత్యాతో మాట్లాడుతున్నారు. ఓకేనా? ఇక్కడ సమస్య ఏంటి అంటే నాకు సామాజికంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా స్పిరిచువల్గా కానీ అన్ని విధాలుగా నాకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ నాలో మార్పు రావాలి.
నాలో రావాలి మార్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం కావాలి, నేనేం కోరుకుంటున్నానది నాలో రావాలి. ఇక్కడ గవర్నమెంట్ అన్నీ ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ నిజంగానే ఇప్పుడు పోయిన గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు అన్నీ ఇస్తారు నీకు. ఎప్పుడు ఇస్తారు? మొన్న మా బోందూరు వర్ణ గారు అని చెప్పేసి రాజమండ్రిలో ఉంటారు, ఓకేనా, వారు చెప్తున్నారు మొన్న రీసెంట్ 2-3 డేస్ బ్యాక్ ఏదో సిచ్యువేషన్లో వస్తే చెప్తున్నారు, అది మనం మొత్తం ఆంధ్రప్రదేశ్లో 3,500 మంది మాత్రం కొద్దిగా ఉన్నామని చూపిస్తున్నాం. ఏంటి? ఓటు హక్కు ద్వారా. నీ ఓట్లు బట్టే కదా నీకేమైనా ఇచ్చేది. నీ 3,500 మందికి ఏమి ఇస్తాడమ్మా బెనిఫిట్లు? ఎంతమంది ఉన్నారు? నిజంగా 3,500 మంది ఉన్నారు ఆంధ్ర మొత్తంలో. మిగతా వాళ్ళందరూ ఎందుకు తీసుకోవట్లేదు కార్డులు? మిగతా వాళ్ళందరూ ఎందుకు ఐడెంటిఫై కావట్లేదు బయటకు వచ్చి? నువ్వు ఉంటే కదా వాళ్ళు చేసేది. నువ్వు కనిపించకుండా నువ్వు దాక్కుంటా నువ్వు వెయ్యి అంటే ఎవరికేయాలి ముష్టి? ఇవన్నీ మనం పెట్టడం బో 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 అని గింజరేయడానికి గవర్నమెంట్ పని పట్టలేదా? ఉన్నోళ్ళు చేయడానికి కష్టపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎంతమంది ఉన్నారు, మీరు మనం ముందుకు వస్తే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే నేను గవర్నమెంట్ దగ్గరగా వర్క్ చేసిన వ్యక్తిని. నేను లాస్ట్ టైం కరోనా టైంలో కూడా నేను లక్కీగా నాకు 2 సార్లు ఆపర్చునిటీ వచ్చింది వార్ రూమ్లో ఉండి చేయడానికి, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో కానీ. సో ఐ నో లైక్ హౌ ఇట్ వర్క్స్. ఎవ్రీబడి రెస్పెక్ట్స్ అస్. ఏదైనా రెస్పెక్ట్ ఒకటి ఇవ్వడండి, మనం సంపాదించుకోవాలి, మనం సాధించుకోవాలి, ఓకేనా? ఒకడు ఎందుకు ఇస్తాడు మనకి? నీకు నువ్వు ఇచ్చుకోలేనప్పుడు. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విలువలు మనం తెలుసుకోవాలి, మన గౌరవాలు మనం కాపాడుకోవాలి. ఫైనల్ సత్య గారు ఈ సొసైటీకి ఇచ్చే మెసేజ్ ఏంటి? బీ యూ. నువ్వులా జీవించు చాలు. ఎన్నో ప్రశ్నలు, ఎందుకంటే ఒక మహిళని ఇంటర్వ్యూ చేస్తే ఒక కోణం వస్తుంది, ఒక పురుషుణ్ణి ఇంటర్వ్యూ చేస్తే మనకు ఒక కోణం తెలుస్తుంది. కానీ ఒక అర్ధనారీశ్వరిని ఇంటర్వ్యూ చేస్తే ఒక స్త్రీ మనోభావాలు, ఒక పురుషుని మనోభావాలు, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళు అసలు విలువల గురించి కూడా మాట్లాడట్లేదు, ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఎన్నో విషయాలైతే మనకు సత్య గారు చెప్పడం అయితే జరిగింది. మరి ఇదే కోణంలో చాలామందిని అయితే నేను ఇంటర్వ్యూ చేసే దిశగా అయితే వెళ్ళబోతున్నాను, సత్య గారి ద్వారానే వెళ్ళబోతున్నాను. చూద్దాం ఒక్కొక్కళ్ళు వాళ్ళ మనోభావాలే కానీ, వాళ్ళ అనుభవాలే కానీ, వాళ్ళు ఏమేమి మనతో షేర్ చేసుకుంటారు, ఎన్ని ఫేస్ చేస్తున్నారో రానున్న రోజులు. RR9 న్యూస్ మీ ముందుకు వస్తుంది. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మీ శ్రావణ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అందరూ సెలవు. నమస్కారం.